హలో అందరికీ నమస్తే. మేమైతే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గుడికి అయితే వెళ్తున్నాము. నేను, నా వైఫ్ అండ్ మా అమ్మ, మా మిల్కీ బిడ్డ అండ్ విరాట్ డాడీ అండ్ అంశు. చెప్పండి, హాయ్ చెప్పండి. హర హర మహాదేవ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఖుషి మనం? ఓకే, గుడికి వెళ్తున్నావా? ఆ గుడికి వెళ్ళి ఏం మొక్కుకుంటావు దేవుని దగ్గర? ఏమంటావు? ఓకే, శివ శివ శంకర పాడు ఒకసారి. అమ్మిలికి నువ్వు పాడు, ఇద్దరు కలిసి పాడు. చలో, మా ఖుషి పాప అయితే మీకు అత్త దగ్గరికి పోతాను అని చెప్పింది కదా. ఇప్పుడైతే మా అక్కల ఇంటి దగ్గర వచ్చినాం. పండగ వాతావరణం ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఆ ముగ్గులు మంచిగా ఇంటి ముందట తులసి కోట దగ్గర ఎప్పుడు దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది. చూడండి, మా అక్కల్లో అయితే చూపిస్తాను. మా అక్క ఉన్న మా చిన్న కోడలు రక్షిత, వాళ్ళిద్దరు మమ్మల్ని చూసి ఆ ఫోన్ చూసి అయితే నవ్వుతున్నారు. ఏదో మళ్ళీ ఏదో వీడియో తీస్తానని చెప్పి. ఎరుగుతున్నారు లక్కి గుడికి. అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు. హ్యాపీ శివరాత్రి. ఎక్కడి 50 పెళ్ళింది, 50 పెళ్ళి. తిరుగు 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 ఖుషి. అందరికి బొట్టు ఉన్నది, నా మొహానికి బొట్టులే అని చెప్పి అయితే నా బుజ్జి నాకు బొట్టు అయితే పెట్టింది. ఈ అత్తను చూడంగానే వాళ్ళిద్దరు అయితే వాళ్ళ అత్త దగ్గరికి అయితే పోయిళ్ళు. వాళ్ళ కూతురు అయితే పక్కకు నెట్టేసిళ్ళు. అత్త దగ్గరికి పోయి అత్త దగ్గర ఉన్నారు. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇక పర్వతగిరికి వెళ్తున్నాము. మేమైతే పర్వతగిరి దగ్గర పర్వతాల శివయ్య గుడి అయితే అక్కడ కొండపైన ఉంటుంది. అంటే అక్కడికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇక మనకు జస్ట్ ఒక ½ అవర్ జర్నీ, అంతకంటే ఎక్కువైతే ఉండదు. పోతుంటే దారిలో అయితే మంచిగా ఒక కెనాల్ కాలువ అయితే మాకు కనిపించింది. అది చాలా బ్యూటిఫుల్గా ఉన్నది చూడడానికి. ఇక మళ్ళీ వెళ్తూ ఉంటే మాకు పార్వతీ పతయే హర హర మహాదేవ్. చలో, మాటలలో అయితే మనం పర్వతగిరికి అయితే వచ్చేసినాము. ఇక అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా కొండలు, ఆ కొండల మీదనే శివయ్య కొలువై ఉండన్నమాట. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇది పర్వతగిరి ఎంట్రన్స్. అంటే మనము టువర్డ్స్ నెక్కొండ నుంచి వస్తే మనకు పర్వతగిరి ఎంట్రన్స్లో ఒక చెరువు అయితే మనకు వస్తుంది. ఇక శివయ్యని తలుచుకుంటే అయితే మేమైతే పర్వతగిరికి అయితే చేరుకున్నాము. పర్వతగిరి చేరిన తర్వాత బస్ స్టాండ్ దగ్గరనే రైట్ సైడ్, అంటే మనం ఈ రూట్లో వస్తే బస్ స్టాండ్ దగ్గర రైట్ కొడితే ఇక్కడ నుంచి ఒక మనకు ఇక తోరణం అయితే కనిపిస్తుంది. మంచిగా ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడనే రోడ్ పైన మనకు కనిపిస్తుంది. ఇక కొంచెం లోపలికైతే వెళ్ళాలి. చాలామంది మేము ఎంత పొద్దున స్టార్ట్ అవుదాం అనుకున్నా కూడా మాకు అప్పటికే లేట్ అయిపోయింది. ఇక మేము పొద్దున 10 గంటలకు గుడి ఉందాం అనుకున్న వాళ్ళం. మాకు మధ్యాహ్నం 12 అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళాలి లోపలికి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక ఈ రోజు అయితే మనకు మన నోటి నుండి వచ్చేది ఒకటే ఒక మాట, ఓం నమః శివాయ అనే మంత్రం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటా అయితే మేము ఇక దరిదాపుగా వచ్చేసినాము. ఇంకొక 5 మినిట్స్ అంతా మనకు. ఎందుకంటే అక్కడ నుంచి గుట్టల సైడ్ రావాలి కదా లోపలికి. ఒక 10 మినిట్స్ అక్కడ నుంచి వాకబుల్ అయితే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అట్లా పడుతుంది. బైక్ ఆటో కానీ వచ్చినా కూడా మనకైతే ఒక 10 మినిట్స్ అయితే వచ్చేస్తాం లోపలికి. మనకు జాతర మాస్ అయితే మనం వచ్చేసాం. జాతరలకు అయితే మనం ఎంటర్ అయిపోయినాము. ఎంత బాగా అనిపిస్తుంది అంటే మనకు అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఇక మనం మొత్తానికైతే ఇక చేరుకున్నాము. ఇంకా ఇక్కడనే మనము ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మన వెహికల్ అనేది అక్కడ పక్కన పార్క్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం పైకి వెళ్తే మనం చేరుకుంటాము. ఇక అంతలోనే
అంత మేము దిగిపోయినాం. ఇక పిల్లలు అయితే ఇక అవన్నీ చూసి మాకు అది ఇది కొని అది కొని ఇది కొని అని అంటున్నారు. చలో ఇక నేనైతే కార్ పార్కింగ్ చేసుకొని ఇక వచ్చేస్తున్నా. వచ్చిన తర్వాత మనం మనకు టెంకాయలు కావాలి. మనకైతే టెంకాయలు తీసుకొని ఇక మనం అందరం పైకి వెళ్తే ఆ కొండ ఎక్కాలి. ఇప్పుడు అక్కడ కొండ ఉంటుంది, మీకు చూపిస్తా. కొండ ఎక్కుకుంటా వెళ్ళాలా. కొబ్బరికాయ అయితే తీసుకుంటానా. కొబ్బరికాయ తీసుకొని ఇక పైకి వెళ్తున్నాం. చలో ఆలోగానే పిల్లలు ఏం చేసిండు, ఐస్ క్రీమ్ అక్కడ చూసి ఆ గంటలు కొడతా ఉంటే మాకు ఐస్ క్రీమ్ ఇప్పింటే సరే మనకి ఆ రోడ్డు మీద ఐస్ క్రీమ్ అయితే నచ్చదు, అయినా కూడా సరే పర్వాలేదు అని చెప్పి ఇప్పించిన ఐస్ క్రీమ్ అయితే మనిషికి ఒకటి తీసుకున్నారు. ఇక రక్షితకు ఐస్ క్రీమ్ ఇస్తే రక్షిత నేను ఉపవాసం ఉన్నా ఐస్ క్రీమ్ తినాలంటే అన్నది. ఎంత తీసుకోమన్నా కూడా తీసుకోలేదు. ఇక మనోడే విరాట్ ఉన్నాడు కదా, మన దగడే 2 ఐస్ క్రీమ్ తినేసిండు. ఆ చేతిలో ఒకటి, ఈ చేతిలో ఒకటి. ఇంక ఇప్పుడైతే మనం కొండ మీదకి అయితే పోతున్నాము. మేము ఇట్లా కొండ మీదకి ఇట్లా కొంచెం ఇట్లా పైకి ఎక్కినామో లేదో వెహికల్స్ కూడా అలౌ చేసిళ్ళు. వెహికల్స్ కూడా మాకు వస్తున్నాయి పోతున్నాయి, 2 వీలరు. ఒకటి విషయం ఏంటంటే, చాలా దారుణమైన విషయం ఏంటంటే, మనకు అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అనేది జరిగింది. మా అందరికైనా చాలా భయం వేసింది, పిల్లలు కూడా భయపడ్డారు. యాక్సిడెంట్ అంటే మామూలు యాక్సిడెంట్ కాదు, అది ఒక 2 వీలర్ అతను, 2 2 వీలర్ పైన ఉన్నారు, పల్సర్ బైక్ అది. ఇక్కడ యాక్సిడెంట్ ఏంటంటే, పల్సర్ బండి అయితే ముందట మొత్తం హెడ్ లైట్ మొత్తం తుక్కు అయితే అయిపోయింది. ఆ డ్రైవర్ అయితే బైక్ డ్రైవ్ చేసిన అతను అయితే ఆయన ఫ్రంట్ కాలు అయితే మొత్తం తుక్కు బొక్క అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. లోపల బోను. ఒక అమ్మాయి పాపం ఆమెకు 12-13 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. ఆ అమ్మాయిని 2 అన్నలు అయితే వాళ్ళు హెల్ప్ చేసిళ్ళు. ఇక అమ్మాయికి కూడా చాలా దెబ్బలు అయితే గట్టిగానే తాకినాయి అనిపిస్తుంది. ఒక ముసలమ్మ ఉంది, ముసలమ్మ కూడా పాపం దెబ్బలు బాగానే తాకినాయి. ఇక వాళ్ళిద్దరు బైక్ మీద ఉన్న ఫ్రంట్ డ్రైవర్ అండ్ రైడర్ ఇద్దరు, వాళ్ళకి ఒక తలకాయ పలిగింది, ఒక అతనికేమో కాలు ఇరిగిపోయింది. ఇక కొంచెం ఈ కొండల దగ్గర అసలు బైక్స్ అసలు అలౌ చేయకపోతే, వేసుకురాకపోతే చాలా మంచిది. అందరు ఎట్లా నడుచుకుంటూనే వస్తారు, పెద్ద దూరం అయితే ఏం లేదు. ఇక అలాగా మనలో అయితే ఐస్ క్రీమ్ అయిపోయింది మొత్తం. చూడండి ఇక మూత అయితే మొత్తం ఎట్లా పూసుకున్నదో. చలో ఇక మాటలలో అయితే మనం పైకి అయితే వచ్చేసినాం కొండ మీదకి. చాలా ప్రశాంతంగా అనిపించింది కొండ మీదకి ఎక్కినాక అయితే. చాలా మంచి వాతావరణం, చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా లోపలికి దర్శనానికి అయితే వెళ్తాం ఇప్పుడు. చాలా గుడి లోపలికి అయితే మనము ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఇక ఫస్ట్ అట్లా చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి, ఒక 3 ప్రదక్షిణలు చేసి వద్దామని ఈ గుడి చుట్టూ అయితే మేము తిరుగుతున్నాము. ఇక ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడిలోకి పోయి దండం పెట్టుకుందాం, గర్భగుడిలోకి అని చెప్పి ఇక అందరం అయితే వెళ్తున్నాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇది ఒక్కటే మాట మాకు నోటి నుంచి వచ్చేది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అసలు మన ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. మనం ఇక ద్వారం నుంచి అయితే మనము లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ మనం వెళ్ళగానే ఫస్ట్ శివాలయంలో మనకి ఏముంటుంది, మనకు దర్శనం ఇస్తుంది, మన నంది దర్శనం ఇస్తుంది. ఆ మహానంది అయితే మన పిల్లగాడు, మన ఊరు అబ్బాయి, ఒక అబ్బాయి కనిపించిండు. దర్శనానికి వచ్చినామన్నా అని చెప్పిండు. ఇక చలో అని చెప్పి లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్తుంటే నంది దగ్గర మన విరాట్ నాకు చదువు మంచిగా రావాలని మొక్కుకున్నాడో, లేకపోతే స్కూల్ డుమ్మా కొట్టాలని మొక్కుకోలేదు. ఇక విరాట్ రియా అయితే మన చదువుల తల్లి, చదువు మంచిగా రావాలని మొక్కుకొని ఉంటుంది. ఇక రక్షిత అయితే ఒక్కరోజు కూడా స్కూల్ అయితే బంద్ చేయదు. ఇక నా బిడ్డ అయితే ఇంకా స్కూల్కి పోకముందే స్కూల్కి ఎప్పుడు పోవాలని చెప్పి మొక్కుకుంటుంది. ఇక నేను కూడా ఏదో ఆరోగ్యంగా మంచిగా ఉండాలి దేవుడు అని చెప్పి అయితే నేను దండం పెట్టుకున్నాను. మా అక్క కూడా అందించలేదు చెప్తుంది, అది సీక్రెట్, అది మనకు చెప్పదు. తర్వాత అయితే మనము అరే ఇంకెంతసేపు చెప్తుంది అని అనిపించింది, అంతసేపు చెప్పింది. మరి తర్వాత ఇక లోపలికి అయితే వచ్చేసినాము. ఇక క్రౌడ్ అయితే కొంచెం అంటే నార్మల్గా ఉన్నది క్రౌడ్. నా బిడ్డ గంట కొట్టినా అంటే ఇక గంట కొట్టినా, నా వైఫ్ కూడా గంట కొట్టి దండం పెట్టుకున్నది. ఇక ఈ కండువా వేసుకున్నాను బాగుంటుంది అంటే అసలే వేసుకుంటలేదు, అల్లరి చేస్తుంది బాగా. చాలా ఫైనల్గా అయితే ఇక వాళ్ళ అక్కకి ఇచ్చింది, నాకు వద్దు ఆ అక్కకి ఇస్తాను, అక్కకి ఇచ్చుకున్నది. మన ఊరు పిల్లలే వాళ్ళు హాయ్ చెప్పాడంటే హాయ్ చెప్పిండు. చలో ఇక మనమైతే ఇక దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం మంచిగా జరిగింది. ఎందుకంటే ఇక మనం గర్భగుడిని అయితే మనం వీడియో తీయడం కరెక్ట్ కాదని చెప్పి దాన్ని వీడియో తీయలేదు. ఇక నా పాప బయటకు వచ్చిన తర్వాత మంచిగా ఆడుకుంటుంది.
ఆడుకున్న తర్వాత పక్కనే మనకు ఒకటి యాగశాల ఉన్నది. యాగశాల దగ్గర యాగాలు చేసిళ్ళు. ఇంకా తర్వాత మేము ఇక దర్శనం చేసుకున్నాం యాగశాల దగ్గర కూడా వెళ్ళి. ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా. మాకు ఆత్మాస్ ఏందో గుడిలోకి వస్తే ఆ ప్రశాంతత వేరు ఉంటుంది. ఆ కొండపై నుంచి ఇది మన వ్యూ ఇట్లా ఉంది. ఇక మన విరాట్ ఊరికి అక్కడ పోయి నిలబడ్డాడు. ఇక మా అక్క పోయి తీసుకొని వచ్చింది, వద్దురా డాడీ అని చెప్పి. ఇక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం దగ్గరికి వచ్చి ఇక ఇక్కడ గుడి లోపల అయితే లేదు అలౌడు, బయట మనకు సపరేట్ ప్లేస్. కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత తీర్థం అయితే ఇచ్చినాము మన పిల్లలకు. చూడండి ఎట్లా చేస్తుర్రు పిల్లలు. ఇక మన విరాట్ బాయ్ చూడు ఏదో మనకు తీర్థం తీసుకున్నట్లేదు, ఏదో కారా బుక్కినట్టు బుక్తాడు. ఇంకా తర్వాత మాకు డైరెక్ట్ నోరే తెరుస్తాను. ఇక మా పిల్లలు చూడండి ఎంత అడ్వాన్స్డ్ పిల్లలు ఉన్నారో. ఇక్కడ ఆ చెల్లె నోరు తెరవగానే అక్క కూడా నాకు కూడా చెల్లె లెక్క కావాలని చెప్పి అక్క అన్నది. ఇక మళ్ళీ నాకని చెప్పి చెల్లె గుంజుకుంటుంది, మరి ఎగబడుతుంది. అక్కడ చూడండి ఎట్లా చేస్తుందో అసలు. ఇక ఫైనల్గా అయితే ఇక దర్శనం కంప్లీట్ అయిపోయింది, చాలా మంచిగా అనిపించింది. ఇక మేము కూడా ఇక రిటర్న్ ప్రయాణం, తిరుగు ప్రయాణం అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. ఇక చాలా చాలా సంతోషంగా అయితే అందరము చాలా రోజుల తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక ఇంటికైతే వెళ్తున్నాము. ఇక ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక నా వైఫ్ అయితే మంచిగా ముగ్గులు వేసుకున్నది. మళ్ళీ ముగ్గులు వేసుకొని మంచిగా రంగులు వేసుకున్నది. ఇంటి ముందర అయితే మంచిగా శుభ్రం చేసుకొని ఇక ఎందుకంటే ఉపవాసాలు ఉన్నాం కదా. ఇక చూడండి నా పాప కూడా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తా అని చెప్పి వచ్చింది. చలో ఈ వీడియో ఇంతవరకు మీరు ఓపికతో చూసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు.